గాయపడిన గుండెకు అండగా నిలిచి సమాజంలో ఒంటరిగా మారిన హృదయానికి ఆ వేదనకు అండగా నిలిచే అమ్మ హృదయం. తన వారికి దూరమై వారి అమ్మ ప్రేమ అందిస్తున్న ఓ మానవతామూర్తి యొక్క నిజ జీవితాన్ని కేవీఎన్ ప్రేక్షకులకు అందించే ప్రయత్నం. జనరల్గా ట్రాన్స్జెండర్ అనే పదం అవమానాలకు, ఆవేదనకు చిరునామాగా నిలుస్తుంది. నిర్మల్ ప్రాంతంలో, ఈ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో దానికి భిన్నంగా జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో ఒక మానవతామూర్తి వాళ్ళు పడే ఆవేదనకు కొందరిని దగ్గర తీసి వారికి అండగా నిలుస్తుంది. వారెవరో కాదు, డాక్టర్ బాగరి సిరి గారు. సిరి గారు, హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మీలో ప్రపంచానికి రెండే కనబడతాయి, అంటే నా దృష్టిలో కూడా కొంతవరకు నేను కూడా ఏకీభవిస్తాను. ఫస్ట్ వచ్చేసి అందం, ఆకర్షణ, ఇదొక భాగం అయితే, ట్రాన్స్జెండర్స్ దగ్గర ఫుల్ డబ్బులు ఉంటుంది అని ఈ రెండే వల్ల మిమ్మల్ని అట్రాక్ట్ అవుతారని నా ఆలోచన. అంటే మీరు చెప్పేది కరెక్టే సార్, ఒప్పుకుంటా ఒక విధంగా. అది ఎలా అంటే ఆడ మగ అనే వ్యక్తులు ఉన్నారు చూసిందా, కామన్గా చాలామంది ఉంటారు. అంటే ఒక 100 మంది ఆడవాళ్ళు, 100 మంది మగవాళ్ళు ఉన్నారు సమాజంలో. ఒక ట్రాన్స్ ఉన్నది ఎంతమంది? ఒక అంచనా ఒక 3 4 ఉన్నారు అనుకోండి. 100తో పోలిస్తే ఒక 3 4 ఉంటారు. 100 మీకు తొందరగా మీ కళ్ళకి కనిపిస్తాయా? 3 మీకు తొందరగా కనిపిస్తారా? నాకు అది చెప్పండి. ఓకే, నన్నే క్వశ్చన్ వేస్తున్నాను. అంటే వాస్తవంగా నేను జనరల్గా అడుగుతున్నాను. అంటే ఈ అందం ఆకర్షణకి ఎక్కువ లోబడి ఉంటుంది, డబ్బుకు లోబడి ఉంటుంది. అంటే జనరల్గా లేడీకి, అంటే నువ్వు అన్న దాంట్లో నేను లేడీస్ని ఎక్కువ చూస్తారు అని నేను అనుకుంటున్నా తరుణంలో కూడా. అంటే ఇటే పడిపోతారు అని అనుకున్నప్పుడు ట్రాన్స్కు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే డబ్బులు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి పోతే సుఖము, అందము అని ఉంటుంది అని అనుకుంటున్నాను. కరెక్టే సార్, అవైతే ఉంటాయి, కానీ అవి మా దగ్గర శాశ్వతంగా ఉండదు. అండ్ మా దగ్గరికి వచ్చిన పర్సన్ దగ్గర కూడా శాశ్వతంగా ఉండదు. ఓకే, అది ఎట్లా అంటే ఇప్పుడు జనరల్గా కూడా ఇప్పుడు సహజత్వానికి వచ్చినా కూడా లేడీస్లో, జెంట్స్లో కూడా అదే. అంటే ఇప్పుడు మీకే ట్రాన్స్కే అది పరిమితం కాదు. అంటే లేడీ కూడా పెళ్ళి అయిన ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మోర్ దెన్ కదా, అంటే వాళ్ళలో కూడా అంటే ఆకర్షణ అంటే ఆ స్త్రీ వ్యక్తిగతం, ఆమె తయారవడంలో చేయడంలో కొంచెం ఉంటుందని నేను అంటాను. సరే, మిమ్మల్ని మీరు ఒక స్త్రీ అనుకుంటున్నారు కదా, అంటే మీరు ఈ అవయవ మార్పిడి అనేది చేసుకున్నారా? చేసుకున్నాను. అంటే అప్పుడు చేసుకున్నారంటే ఫస్ట్ మీ జెండర్ చేంజింగే కదా? చేంజింగ్ కదా, కాబట్టి ఓకే. అంటే ఇప్పుడు జనరల్గా మీకు ఈ అవయవ మార్పిడి అంటే లేడీ డాక్టర్లు చేస్తారా, జెంట్స్ చేస్తారా? మోస్ట్లీ నేను చూసిన మట్టుకైతే జెంట్సే చేస్తారు సార్. మార్పిడి అన్నది ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఫెమినిటీ కోరుకుంటారు. నేను ఆడపిల్లను అని అన్నది అని అంటే నేను పుట్టక ఆడది కాకపోవచ్చు, ఒక అబ్బాయిలాగానే పుట్టాను. కాకపోతే నా హావభావాలు అన్నది, నేను అన్నది ఒక అమ్మాయిలాగానే 100% ఉంటుంది. తర్వాత నాకు ఊహ తెలిసిన తర్వాత నేను ఒక అమ్మాయిలాగా ఉండాలి, ఫెమినిటీ నా లోపల ఎక్కువ ఉండాలి, నాకు జుట్టు ఉండాలి, ఫీమేల్ లాగా ఫెయిర్గా ఉండాలి, ఈ బియర్డ్ ముస్టాస్ అట్లాంటివి ఏం రాకూడదు అని అనుకొని, ఆ తర్వాత నేను నా కమ్యూనిటీని కలిసినప్పుడు ఇట్లా సర్జరీ వల్ల అవన్నీ పోతుంది అన్న సజెషన్ చేసినప్పుడు సర్జరీస్ అనేవి చేసుకోవడం జరుగుతుంది సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు అదే ఆశిస్తారు. ఓకే, అంటే ఈ ట్రాన్స్జెండర్ విషయంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో మిమ్మల్ని నమ్ముకున్న వారికి ఒక కొత్త జీవితాలను అందిస్తూ ముందుకెళ్తున్నారు కదా. అసలు ఈ ట్రాన్స్జెండర్గా మారాలని మీరు ఎందుకు అనుకున్నారు? సార్, నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మారడం అనేది సమాజం దృష్టిలో, మీ దృష్టిలో, నన్ను చూసే వాళ్ళ దృష్టిలో మారిండు అన్న ఒక విషయం అనేది మీరు గ్రహిస్తారు, కానీ నేను మారలేదు. నా పుట్టుకే ఇది, నేనే ఇది. బాహ్యంగా అంటే బయట కనిపించేలాగా నేను ఒక అమ్మాయిలాగానో అబ్బాయిలాగానో, నా డ్రెస్సింగో, నా హావభావాలు, నా బాడీ స్ట్రక్చరో
మీరు అవన్నీ చూసి మీరు డిసైడ్ చేస్తారచ్చు మీరు ఇలా మారిండ్లు అని. నేను మారలేదు, నేను ఆమె గర్ల్. ఇప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ కావచ్చు, కానీ నా మనస్తత్వం, నా మనసు, నేను అనేది ఒక ఆడపిల్లని. అది నేను పుట్టుక నుంచి నాకు అది ఉంది, ఆ స్వభావం అన్నది. అది నేను మెయింటైన్ చేస్తూ రియాలిటీగా నిజంగా బ్రతికేస్తున్నాను. నేను ఒకరిద్దరి గురించి కావట్లేదు, ఓన్లీ ఈ జెండర్ చేంజింగ్ అనే విషయం మీ సుఖం, మీ సంతోషం కొరకే మీరు మిమ్మల్ని కన్నవారిని వదిలేసి వస్తారా? అసలు మేము సుఖంగా ఉన్నామని, సంతోషంగా ఉన్నామని మీరు ఎలా అనుకుంటున్నారో అసలు ఆ వర్డ్ అన్నది మా జీవితంలో లేదని నేను అనుకుంటున్నాను సార్. అంటే లేదని అనుకుంటున్నారు కదా. అంటే మిమ్మల్ని అంతవరకు మీ జెండర్ చేంజ్ అయ్యే వరకు మీకు అనిపించే వరకు మిమ్మల్ని ఆత్మీయంగా పెంచిన ఆ తల్లిదండ్రుల్ని వదిలేసి వాళ్ళకు ఒక శోకాన్ని నింపి మీరు ఏదైతే గోల్ కొరకు మీరు బయటకు వస్తున్నారని అంటున్నాను నేను. అంటే వాళ్ళకు శోకాన్ని నింపడం అంటే సార్, మాకొక నార్మల్‌గా టీనేజ్ అనేది వస్తుంది. అప్పుడు మనము కన్‌ఫ్యూజ్. మేమైతే ట్రాన్స్, జెండర్ ఇటు ఆడనా? మొగనా? అసలు ఇదేంది? అందరు నన్ను ఇలా ఎందుకు చూస్తుండ్రు? అనే కన్‌ఫ్యూజన్‌లో అక్కడ కూడా సుఖము, సంతోషం అన్నది లేదు. బాధే. వాళ్ళు చేసే అవహేళన, మీరొక చెక్క, మీరొక ఆడిగుండోళ్ళు, ఆడిబట్టలోళ్ళు, వాళ్ళనే మాటలు మమ్మల్ని హేళన చేయడము, ఒక అమ్మాయిని గిల్లినట్టు గిల్లడము, అమ్మాయిలాగా మాకు డిఫరెంట్‌గా నేమ్స్ పెట్టి పిలవడము. చిన్న వయసులోనే అసలు ఒక చిన్న బాబుకి ఎట్లా అంటే స్కూల్ లెవెల్‌లోనే ఆ మార్పులన్నవి తెలుస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ద్వారానే మనకు ఒక వ్యతిరేకత అన్నది తెలుస్తది. పేరెంట్స్ ఎట్లైనా ప్రేమగానే చూస్తారు మీరన్నట్టు. కాకపోతే సమాజంలో అసలు మేమేంటి? మేమెలా ఉండాలి? అమ్మ వాళ్ళేమో ఇలా అబ్బాయిలాగా రెడీ అవ్వమంటుర్రు. నాకేమో అమ్మాయిలాగా రెడీ అవ్వాలనిపిస్తుంది. అసలేంటి నాకే తెలియనిది నా లోపల జరుగుతుంది. ఆ 12 ఏళ్ల వయసు బాబు ఎలా సుఖం కోరుకొని రాస్తారు? ఎలా సంతోషంగా బయటకొస్తారు? అసలు సంతోషం అనేదాన్ని ఎలా అనుభవిస్తాడు ఆ అబ్బాయి? అంటే నేను అనే దాంట్లో మీరు మళ్ళీ అదే చెప్తున్నాను. ఎందుకంటే సరే మమ్మల్ని ఇంత పెంచారు కదా. అంటే నేను జెండర్ చేంజ్ కావాలి, నేను నాకు కొత్త అంటే ఇప్పుడు మీరన్నారు అందంగా తయారు కావాలి అని. అంటే వాళ్ళు మిమ్మల్ని అబ్బాయిగా ఎంతో అంటే అంటే నేను ఒకరు ఇద్దరు నా కుటుంబాలలో కూడా చూశాను ఈ సమస్య. ఒక్కడే బాబు ఉంటాడు, వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అక్కడ. సరే తల్లిదండ్రుల ఆశలను మర్చిపోయి మీరు ఒక లక్ష్యం వైపు పరిగెత్తుతూ వాళ్ళని పరిగెత్తిస్తూ ఇది సుఖమే కదా మీరు అనుకున్నా. అంటే నా పాయింట్ సుఖమని నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే మీరన్నట్టు పేరెంట్స్ మా మీద కొన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. కాకపోతే మా నేచర్ ఇదే, మా పుట్టుక ఇదే అయినప్పుడు మేము ఇలానే ఉండాలి. ఎవరికో అంటే పేరెంట్స్ కోసం నటిస్తూ ఉంటే జీవితాంతం నటిస్తూనే ఉండాలి. ఒక మాట సార్, నాకు 21 ఇయర్స్ ఉన్నప్పుడు నేను ట్రాన్స్‌గా మారాను. 21 ఇయర్స్ అంటే నాకు ఊహ చాలా తెలుసు. నేను అప్పటికి నా నర్సింగ్ అయిపోయింది. ఒక హాస్పిటల్‌లో వర్క్ చేసినాను. 45,000 శాలరీ నాకిచ్చారు వాళ్ళు. అంత స్టేజ్ నాది ఉన్నప్పుడు కూడా నేను ట్రాన్స్‌లోకి వచ్చేసిన. ఎందుకంటే జీవితాంతం నేను ఇలా నటించలేను. జీవిస్తాను నేను. బ్రతికిన 4 రోజులైనా నచ్చినట్టుగా జీవిస్తాను. రియల్‌గా జీవిస్తాను. అంటే నా సంతోషం కోసం నేను బయటకే కాకుండా నా కోసం నేను బయటకొచ్చాను మీరన్నట్టు. బయటకొచ్చాను. అదే నా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి ఇంట్లోనే ఉంచుకుంటే, ఇంట్లోనే ఉండి వాళ్ళ కష్ట సుఖం చూస్తూ ఆడ మగలాగా నేను కూడా వాళ్ళతోనే ఉంటుంటే. అదన్నది లేదు కాబట్టి బయటకు రావాల్సొస్తుంది. ఈ కమ్యూనిటీ, ఈ కల్చర్ అని బయట వలసపోయి ఎక్కడికో వెళ్ళి బ్రతకాల్సొస్తుంది. డబ్బని ఒక మనిషి దగ్గర పోయి రూ. 10 కోసం చేయి చాచాల్సొస్తుంది. మీరన్న విధంగానే సార్. అంటే ఫ్యామిలీస్‌కి మేము దూరంగా ఉండొచ్చు. కానీ ఫ్యామిలీస్‌ని మోసం చేసి వాళ్ళను దూరం పెట్టి మేము ఉండడం అన్నది జరగదు. ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీనే తీసుకుంటాను. మేము ముగ్గురము. నేను ఫస్ట్, సెకండ్ తమ్ముడు, చెల్లె. మా తమ్ముడిది లవ్ మ్యారేజ్. తన ఫ్యామిలీ ఉంటది. పిల్లలుంటారు. వాళ్ళు చూసుకోగలుగుతారు. మా తల్లిదండ్రుల విషయానికొస్తే ఒక ట్రాన్స్‌జెండర్ ఇచ్చేంత సంతోషం, ప్రేమ ఎవరు ఇవ్వరు. కుటుంబంలో ఒక అమ్మాయి వచ్చేసి ఒక అబ్బాయితో లవ్ మ్యారేజ్ అని బయటికెళ్ళిపోతుంది. ఒక అబ్బాయి వచ్చేసేమో ఇంకొక అమ్మాయితో తిరగడము, వృధా ఖర్చులు చేయడం, తాగడము, హత్యలు, మానభంగాలు, రేపులు, ఏమేమో చేస్తారు. ఎన్నో చేస్తారు. అబ్బాయిలు ఎన్నో చేస్తారు. అమ్మాయిలు ఎన్నో చేస్తారు. వాళ్ళు చేసిన ఎవ్వి సమాజానికి తల్లిదండ్రుల కళ్ళకి కనిపించవు. ఒక ట్రాన్స్‌జెండర్ బయటకొచ్చి బ్రతుకుతుండంటే అది పెద్ద ఇష్యూ. పెద్ద టాపిక్ ఇక అది. ఓకే, గుడ్. మీ ఇది ట్రాన్స్ కమ్యూనిటీలో భర్త, ఉద్యోగం? భర్త అంటే సార్ నేను సహజీవనం చేస్తున్నా.
లీగల్గా భర్త అని అనడానికి లేదు కావచ్చు, అందుకే మాతో మా ట్రాన్స్తో ఎవరు ఉండరు కావచ్చు. లీగల్ ఇష్యూస్ వచ్చిన రోజు భర్త అన్న విషయాన్ని పర్టికులర్గా ఒక హక్కుతో నేను మాట్లాడగలుగుతా, నా కమ్యూనిటీ కూడా మాట్లాడుతుంది. ఉద్యోగం అంటే సార్, నేను బీఎస్సీ నర్సింగ్ చేశాను. నాకు మెడికల్ ఉంది వరంగల్లో, అండ్ ఇక్కడ చిన్న క్లినిక్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ క్లినిక్, అలాగే కిరాణా షాప్ ఉంది. చిన్నగా నా కమ్యూనిటీ కల్చర్లో భాగంగా నేను కూడా బెగ్గింగ్ అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఇప్పటికి కూడా సార్, ఎందుకంటే నా కల్చర్లో నా వాళ్ళతో పాటు నేను ఉన్నా అన్నది ఉండాలి. నా పర్సనల్ లైఫ్ నేను లీడ్ చేస్తే నా వాళ్ళతో నేను పని చేయలేను, ఒక యాక్టివిస్ట్ లాగా నేను ఉండాలనుకున్నప్పుడు వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళలో ఉండాలి. అలాగే పిల్లలు కూడా, కొందరు పిల్లల్ని చేరదీశాను నేను. వాళ్ళ మంచి ఒక చిన్న పాయింట్ అండి ఇక్కడ, మీరు అనుకున్న ఆశయం ఓకే గుడ్, మళ్ళీ మళ్ళీ మీరు బెగ్గింగ్ చేయించడం అని నేర్పుతున్నట్లు ఉందేమో మరి అని, అంటే మీ లెక్క స్వయం అంటే మన తనకాల పైన తనకు నిలబడే సోర్స్ మిమ్మల్ని, అంటే నేను ఈ ఈ 2 ఉమ్మడి రాష్ట్రాల్లో మిమ్మల్ని ఒక రోల్ మోడల్ మీరు, ఎందుకంటే ఒకటి కాకుండా అంటే ఒక క్లినిక్ నడిపిస్తున్నారు, కిరణ్ మార్చెంట్ నడిపిస్తున్నారు, అంతా మీ కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే కోర్స్ మీకు ఉండొచ్చు, అంటే నేను వాళ్ళతో సమానంగా పని చేస్తున్నానని అనుకుంటున్నారు, కానీ అది మొత్తం నా దృష్టిలో ఇక్కడ ఈ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల ఉమ్మడి జిల్లాలలో ఈ సెక్స్ వర్క్ అనేది లేదు కాబట్టి మీరు కొంచెం నిర్మూలించారు కాబట్టి ఆ దిశగానే, అంటే ఉద్యోగం కానీ వ్యాపారాలు కానీ ఆ దృష్టిగా పోతే బాగుంటుంది. మీరు అన్నది కరెక్టే సార్, కాకపోతే ఒక మాట నేను చెప్తాను. కొంతమంది నాలాంటి ట్రాన్స్ పిల్లల్ని నేను చేరదీసి, నేను వాళ్ళను పోషించి, వాళ్ళకి సర్జరీస్ చేయించి, అండ్ ముందుకు ఒక అమ్మాయిలాగా తీసుకొచ్చి నేను వాళ్ళకు ఉద్యోగం ఇప్పించి ఒక స్థాయిలో సమాజంలో నిలబట్టాలి అనేంత కెపాసిటీ నా దగ్గర లేదు. అండ్ ఫైనాన్షియల్గా ఏ ట్రాన్స్ కూడా అలా ఉండరు. ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్లనే మేము చెయ్యొద్దు అనుకొని చేసినాము. మా పిల్లలు కూడా చెయ్యొద్దు అని మాకున్న వాళ్ళు చేయాల్సి వస్తుంది. మెయిన్ మీరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, సర్జరీ, డబ్బు, అదే పెద్ద టాస్క్. సర్జరీకి మెయిన్ కావాలి, దానికి డబ్బు చాలా కావాలి, అలాగే మేము బ్రతకాలి. ఇవన్నిటితో పాటు పిల్లలను చేరదీసి మనము సవ్యంగా ఒక దారిలో నడిపించాలంటే మన మాటలతో, ఇప్పుడు నేను చేస్తున్నాను ఒక పని, నన్ను చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి, ఇప్పుడు మనం 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక పనికి, 100 అవసరం లేదు, 10 రూపాయలలోనే నా జీవితాన్ని నేను అడ్జస్ట్ చేసుకోగలుగుతా అని ఆ స్వభావం ఆ పిల్లలకు వచ్చి వాళ్ళు ఒక మంచి దారిలో నడిస్తే మార్పు అన్నది మీరు అన్నట్టు వస్తుంది సార్. కానీ ఒక గురువు వల్లనో ఒక వ్యక్తి వల్లనో ఇది రాదు, ఎవరికి వారే డిసైడ్ అయ్యి రావాలి. అంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను, ఇలాంటి పని చేస్తున్నా, కొంచెం నేను ఆడ మగతో సమానంగా నేను లైఫ్ లీడ్ చేస్తున్నా అంటే కారణం మా గురువు నాకు సపోర్ట్ చేసిండు. ఇలా బ్రతకాలి, ఇలా ఉంటుంది, మనం ఇది చేస్తూనే ఇలా ఉండాలి, మెల్లిమెల్లిగా తప్పించుకోవాలి అన్న విషయాన్ని నాకు క్లుప్తంగా అర్థమయ్యేలాగా చెప్పిండు. అలాంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. నా పిల్లలు కూడా అలా ఇన్స్పైర్ అయ్యి చెయ్యాలని కోరుకుంటున్నాను సార్. నేనైతే 41 days తర్వాత ఫెమినిటీ అనేది చేంజ్ అవ్వడం చాలా జరుగుతుంది. 6 months 1 yearలో చాలా చేంజ్ అవర్స్ వస్తాయి. దానివల్ల చాలా హ్యాపీగా ఉంటారు ప్రతి ట్రాన్స్, అది నేను కూడా, ఎవరైనా. అంటే ఇప్పుడు 41 days అంటే మీరు ఒక నిబద్ధత, అమ్మవారు అని ఉంటారు కదా. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు డాక్టర్ జెంట్సే ఉంటారని. అంటే నేను చేసిన ఇంటర్వ్యూలో విన్నాను, అంటే ఇప్పుడు ఆ 41 days ఎవరిని అబ్బాయిని చూడొద్దు అంటున్నారు కదా. అరే మరి అప్పుడు డాక్టర్ జెంట్సే కదా. అది కరెక్టే సార్, కాకపోతే చేసేవాళ్ళు వేరే ఎవరుండరు. కాకపోతే పక్కగా చూడొద్దంటే మనం చూడకుండా ఏమి ఉండలేము. కాకపోతే అదొకటి మా కల్చర్లో భాగం ఏంటంటే, చూడకుండా ఉంటే ఫెమినిటీ అన్నది ఎక్కువ వస్తుంది, ఆడతనం అన్నది ఎక్కువ వస్తుంది. అద్దం చూడకుండా ఉంటే, అబ్బాయిలను చూడకుండా ఉంటే, ఫ్రూట్స్ని కానీ, కొత్త బట్టల్ని కానీ, ఏదైనా మనం ఆశపడుతుంటాం ఒక వస్తువుని చూసి అబ్బా అని. అట్లాంటిది ఏదీ లేకుండా నిష్టగా మనల్ని మనం చాలా తగ్గించుకొని, అణుచుకొని, మన మనసుని, మన ఒళ్ళుని, ప్రతిదీ మనం అణుచుకొని ఎంత ఉంటే ఆ మాత మనకు అంత ఆడరూపాన్ని ఇస్తుందన్న ఆశతో అట్లాంటి రోజులు గడపాల్సి వస్తుంది సార్. ఓకే, ఆల్మోస్ట్గా మీరు స్త్రీగా మారారు కదా, కానీ అమ్మ కాలేకపోతారు కదా, దాని పట్ల మీ ఫీలింగ్? అమ్మ కాలేకపోవడం అనేది సృష్టి ధర్మంలో మేము ఒక ట్రాన్స్జెండర్ కాబట్టి ఆ ఛాన్స్ మాకు లేదు కావచ్చు, లేదు. కాకపోతే అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాం లైఫ్లో. ఎక్కడో పుట్టి ఒక అబ్బాయిలాగా పుట్టి ఇలా అమ్మాయిలాగా మారడం, సర్జరీ చేసుకోవడం, జుట్టు పెంచుకోవడం,
అమ్మాయిలాగా సమాజంలో ఒక పేరు తెచ్చుకోవడం, అమ్మాయిలాగా మెదలడం, అలాగే అమ్మలాగా మెదిలే అవకాశం కూడా ఉంది. చాలామంది పూర్ పీపుల్స్ ఉన్నారు. చాలా అంటే చాలా ఉన్నారు సమాజంలో. వాళ్ళకి అర్థమయ్యేలాగా అసలు మా లైఫ్ ఇది, మేమిది, మా ప్రేమ ఇలా ఉంటుందని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ఒక బాబును, ఒక పాపని అడాప్ట్ చేసుకోవచ్చు. నేను అలా చేసుకున్నాను ఒక బాబుని. ఇప్పుడు తను 7th క్లాస్. నా కొడుకు పేరు ఓంకార్. మంచి ప్రయోజకుని చేసి సమాజానికి ఉపయోగపడేలాగా ఒక రాముడు, కృష్ణుడు అంత గొప్ప కాకపోయినా వాళ్ళ అడుగుజాడల్లో నడిచేలాగా నా బాబుని నేను తయారు చేస్తాను. నేను అమ్మని. ఆ అమ్మ ప్రేమను నా బాబుకు నేను పంచుతున్నాను. ఆ బాబు ప్రేమను నేను తీసుకుంటున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఆ విషయం. ఓకే. మీరు ఈ సామ్రాజ్యానికి ఒక మహారాణి. మీకేమైనా ఇంకా ఏమైనా బాధలు ఉన్నాయా? అంటే మీరేమైనా కోల్పోయినరా ఈ సమాజం ద్వారా? కోల్పోవడం అంటూ ఏది లేదు సార్. అన్నీ ఉన్నాయి చుట్టుపక్కల. కాకపోతే ఫేక్ నటన. నేను జీవించడానికి బయటకు వస్తే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాతో నటిస్తారు. మీరు అన్నట్టు నా దగ్గర ఆకర్షణ గురించో, డబ్బు గురించో, నేమ్ గురించో ఏదో ఒక విధంగా నటిస్తూనే మన దగ్గరకు వస్తారు తప్ప రియల్గా లవ్ చూపించి ఒక ఫ్రెండ్షిపే కానీ, ప్రేమనే కానీ ఎవరు చూపించారు. అంటే నాట్ ఎట్ ఆల్ ఒక బాయ్ ఫ్రెండ్ అనే కాదు, ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఎవరైనా అయితే డబ్బు కోసం రావాలి, లేదంటే చిన్నగా ఆకర్షణ అట్లాంటి విషయాల్లో రావాలి. ట్రూగా మాతో రిలేషన్లో ఉంటారు అని అంటే నేను నమ్మను సార్. థ్యాంక్ యూ. మనము ఒక ఇంపార్టెంట్ విషయానికి వద్దాం. అంటే మీరు అంటే ఒక ఉన్నతంగా బతుకుతున్నారు కాబట్టి, నేను లేకుంటే ఈ క్వశ్చన్ మీకు అడగకపోతుంటే, ఉన్నతంగా మీరు బతుకుతున్నారు. మీరు ఒక రోల్ మోడల్. నిహారిక కానీ, మీరు కానీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇంత ఉన్నతంగా బతుకుతున్న మీరు కొంత మీ కమ్యూనిటీలో ఈ సెక్స్ వర్క్ అనేది అవసరమా? ఇందాక అడిగాను, అంటే చేయాలా బతకడానికి కోసం అంటున్నారు. అదే కాదు కదా, ఇప్పుడు మీలాంటి వాళ్ళని కొంత ఇన్స్పైర్ తీసుకొని చేయొచ్చు కదా. అంటే జంట నగరాల విషయాలకు వస్తే అదొక మాఫియాగా మారింది. దానికి మీరేమంటారు? అంటే మనమున్న ప్లేస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊరు, మన వాళ్ళు అనే విషయానికి నేను వస్తాను సార్. మన దగ్గర అట్లాంటి అనేది లేదు. సెక్స్ వర్క్ అనేది ఇక్కడ లేదు. ఒకవేళ అట్లాంటిది ఎవరైనా డబ్బులు తీసుకొని బయటకు వెళ్ళి అట్లాంటి పని చేస్తే నేనే స్టేషన్కి తీసుకెళ్తాను. అది నా బాధ్యత అది. ఎందుకంటే మేము ఉన్న ఊరు, పుట్టిన ఊరు, పెరిగిన ఊరు. నేను చూసుకోగలుగుతా, నా పిల్లలు నా మాట వింటారు కాబట్టి నేను ఆ విధంగా నేను వెళ్ళగలుగుతాను. కాకపోతే మన హైదరాబాద్ విషయానికి వస్తే బయట విషయాలంటే ఒక వ్యక్తి కాదు, ఒక కమ్యూనిటీ, ఒక వర్గం అని కూడా కాదు, కొన్ని రకరకాల వర్గాలు ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్కళ్ళకి చేయాలని ఇష్టమైతే ఉండదు సార్. బ్రతకడానికి ఒక బ్రతుకు తిరుగులాగా అదొక ఆప్షన్ లాగా తీసుకుంటారు. నచ్చకనే చేస్తారు వాళ్ళు. నచ్చి ఎవరు చేయరు. నచ్చి ఎవరు చేయరు. అంటే మీ దాంట్లో ఉన్న ఎన్ని గ్రూపులు ఉంటాయి? అంటే అట్లాంటి గ్రూపులు చేస్తున్నాయా, లేకుంటే మీ ట్రాన్స్కి సంబంధించిన వారు కూడా చేస్తున్నారా? గ్రూపులు అంటే మా దాంట్లోనే సార్. అంటే కమ్యూనిటీలో కల్చర్లో భాగంగానే కొన్ని ఇప్పుడు మేము రకరకాల గురువులు ఉంటారు. వాళ్ళు సపరేట్ అయిపోయి కొంచెం సపరేట్గా బ్రతికే వాళ్ళు ఉంటారు. అట్లా గ్రూపులు అంటే ఏదో వేరే వాళ్ళని కాదు, ట్రాన్సే కానీ గురువులు వేరు వేరు ఉంటారు కాబట్టి ఇది నా ఫ్యామిలీ, ఇది నా ఫ్యామిలీ అన్న ఉద్దేశాలతో వాళ్ళు ఉంటారు అంతే. మీలో మేము మంచితనం ఎట్లా గుర్తించవచ్చు? మంచితనం అంటే సార్ మీరు చూస్తూనే ఉంటారు. మమ్మల్ని చూడండి, నేనే ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇయర్లో ఒక మంచి అచీవ్మెంట్ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఈ ఇయర్ మనం చలివేంద్రం పెట్టినాం సార్. ఊళ్ళో మంచి పేరు, అంటే పేరు కోసము ఏదో ఆశపడి చేసింది కాదు. నా స్వభావం అది. నేను ఒక సేవాన్న చేయాలనుకున్నాను, చేస్తున్నాను. అంటే నాతో అయిన మట్టుకు, నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్ ఎథిక్స్ వల్ల నేను ఎంతవరకు చేయగలుగునో అంతే చేస్తున్నాను. నెక్స్ట్ కూడా ప్లాన్లు ఉన్నాయి సార్, చేస్తూనే ఉంటాం. సమాజంలో సేవ అండ్ మా కాలనీలో కొందరికి పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తాము. అండ్ మా జీవితం అన్నది బ్రైట్గా ఒక ఆడ మగతో సమానంగా మేము చూపించిన రోజే మీరు అన్నట్టు అన్న క్వశ్చన్కి ఫుల్ఫిల్ అవుతుంది. సారీ, అంటే ఒక ఆడ మగతో మేము సమానంగా ఉన్న రోజు అది నిజమవుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ ట్రాన్స్ అన్నది ఒక డిఫరెన్షియేషన్ కాకుండా ఒక మనిషి, ఒక హ్యూమన్ అన్నది గుర్తిస్తారు పబ్లిక్ కూడా. తిరుగుతూ ఇక చేయరాని తప్పులు చేయడం అవసరం అంటారా? అవసరం అంటారా అంటే సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవసరమే.
నాకు తెలిసిన ఏంటి విషయము ఆ పని ఏంటి అసలు రోడ్ల నైట్లో అర్ధరాత్రి? ఒక ట్రాన్స్జెండర్ అంటే యాజ్ యూజువల్గా ఏంటంటే బయట మాకు లైవ్లీహుడ్ ఉండదు కాబట్టి భిక్షాటన చేయాలి, ఉమ్, లేదంటే సెక్స్ వర్క్ చేయాలి. ఉమ్, అంటే చేయాలి అంటే నేను చేస్తున్నాను కాదు, ఉమ్. నా కమ్యూనిటీ గురించి కమ్యూనిటీలో ఒక వ్యక్తిని కాబట్టి ఆ టాపిక్ నేను మాట్లాడగలుగుతున్నా. అలాంటి పని చేయాలని నేను అనట్లేదు. ఉమ్, తప్పదు కాబట్టి ఒళ్ళమ్ముకొని బ్రతికే స్థాయిలో మేమున్నాము. ఎలాంటి మాకు సపోర్టింగ్ గానీ గవర్నమెంట్ తరపు నుంచి, ఫ్యామిలీస్ తరపు నుంచి ఎక్కడి నుంచి ఏది లేదు. పోయి మా సిగ్గు, మానం చంపుకొని ఒక వ్యక్తి ముందు ఒక రూ. 10 అడగాలి. లేదంటే సెక్స్ వర్క్ చేయాలి. ఉమ్, ఇప్పుడు ట్వై సిటీస్ ఉన్నాయి. అంటే మన హైదరాబాద్ గానీ, వరంగల్ గానీ పెద్ద పెద్ద సిటీస్‌లలో యాచకులు అనేవాళ్ళు ఉంటారు. అంటే ట్రావెలర్స్ ఎక్కువుంటారు. అట్లాంటి ప్లేస్‌లలో కామన్‌గా ఆడ, మగ అలాగే ట్రాన్స్ కూడా ఈ సెక్స్ వర్క్ అన్నది కామన్‌గా నడుస్తూ ఉంటుంది. ఉమ్, అట్లా మీకు బయట కనబడొచ్చు పబ్లిక్ గానీ ఎక్కడైనా. కాకపోతే మన నిర్మల్‌లో ఏందంటే మేమున్నది 30 మందిమి. మా లైవ్లీహుడ్ ఓన్లీ భిక్షాటన మాత్రమే. అడుక్కొని తింటాము. హ్యాపీగా ఉంటున్నాము. ప్రతి పిల్లలది గానీ, మా పెద్దవాళ్ళు గానీ, నాతోటి నా అక్క చెల్లెలు, వదినలు గానీ ఎవ్వరైనా హ్యాపీగా ఉంటున్నాం. మేము అడిగిన రూపాయల్లో సంతోషంగా అవును. బ్రతుకుతున్నాం. అంటే నాకు కూడా ఒకటి ఒకటి మీకు మీ సంబరాలు చూస్తుంటే కొంచెం నాకు సంతోషం అనిపిస్తుంది. అంటే అంతే కాకుండా మీరు అంటే బంధవ్యాలు అమ్మ అని పిలుచుకోవడం, అవును. ఆంటీ అని పిలుచుకోవడం. ఇవే ఏంటి అమ్మ, ఆంటీ ఎక్కువ ఉంటాయా? మీ దాంట్లో ఇంకేమైనా ప్రతి అంటే ఒక ఇద్దరు ఆడవాళ్ళ రిలేషన్స్ ఏమైతే ఉంటాయో ట్రాన్స్ కమ్యూనిటీలో అవన్నీ ఉంటాయి సార్. నేను ప్రతి వరస ఉంటది. హ్మ్. ప్రతి విలువలు ఉంటూనే ఉంటాయి. అంటే నేను విన్న దాంట్లో అమ్మ, అత్తమ్మ అంటే మెయిన్ రోల్స్ అవి కాబట్టి మెయిన్ మీ రోల్స్. చెవులకి వినిపిస్తుంటాయి. అంతేనా? అత్తమ్మ అనేది గురువు అనేది అత్తమ్మ. అవును. అండ్ అమ్మ కూడా ఒక మెయిన్ రోలే. ఆహా! ఫస్ట్, సెకండ్ గురువు ప్లేస్. మాత్రం అత్తమ్మ. హ్మ్. ఆహాహా! అంటే ఇంకోటి మీరు గురువుని పెళ్లి చేసుకుంటారంటారుగా? నిజమేనా? పెళ్లి అనేది కరెక్ట్ కాదు సార్ అది. హ్మ్. పెళ్లనే వర్డ్ చాలా మంది యూజ్ చేస్తుర్రు. హ్మ్. అండ్ మా ట్రాన్స్ కూడా చాలా మంది పెళ్లి అని క్యాప్షన్ పెట్టి హ్మ్. ఛానల్స్‌లలో అక్కడిక్కడ అవును. ఫ్లాష్ లాగిస్తుర్రు. అవును. అది పెళ్లి కాదు సార్. మరేంటి మీరు మీ మీ వాళ్ళు మీ గురువు అంటూ తాళి కడతా ఉన్నారా? తాళి కాదు సార్. అది లచ్చ. ఆ! దానికి 5 బంగారు గుండ్లు, నల్ల పూసలుంటాయి. ఆ! అది రక్ష అన్నట్టు. ఆహాహా! గురువు అనేవాళ్ళు బ్రతికున్నన్ని రోజులు నేను నీకు తోడుగుంటా అమ్మా. నువ్వు నాకు హ్మ్. తోడుగుండాలి. మన బంధం అనేది చివరిదాకా మనం గురువు, చేల. చేల హ్మ్. అంటే శిష్యురాలు. హ్మ్. ఆ బంధం అనేది సాగుతూ ఉండాలి అని ఒక రక్ష కట్టడం అది. ఓకే. ఈ ఈ గురువు కింద ఎంతమంది చేలాలుంటారు? ఎంతమంది శిష్యురాలుంటారు? అంటే ఒక్కొక్కళ్ళ మెంటాలిటీని బట్టి, ఆ ప్లేస్‌ని బట్టి, అక్కడున్న లైవ్లీహుడ్‌ని బట్టి పిల్లలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు సార్. అంటే అంటే ఇప్పుడు ఒక ఒక గురువుగా అంటే హైందవ సంస్కారం విషయాలకొస్తే ఆ! ఒక గురువుగా ఉన్నారంటే ఆ గురువుకు గౌరవం ఇస్తూ ఉంటాం గదా! ఆ! అంటే ఇప్పుడు అంటే పక్షులు ఎళ్ళిపోయినట్లు రెక్కలు రాగానే పక్షులు ఎళ్ళిపోయినట్టు అంటే మీ దగ్గర పనిచేసే అమ్మాయిలు వేరెక్కడ ఎళ్ళిపోయారనుకోండి. అప్పుడు ఆ గురు శిష్యుల అనుబంధం కొనసాగుతదా? కొనసాగదు సార్. అంటే ఆ! అంటే అన్ని టైంలలో అలా జరగదు. ఒక 50, 50 ఛాన్సెస్. కొందరు పిల్లలు నా కన్న తల్లిదండ్రిని చూసుకోవాలి. లేదంటే ఒక అబ్బాయితో నేను సెటిల్ అవ్వాలి. జాబ్ జేయాలి. లేదంటే ఈ ప్లేస్ నాకు నచ్చలేదు. ఇంకో సిటీలో నచ్చుతుంది. అట్లాంటి వాళ్ళ ఆలోచనలు ఇప్పుడున్న జనరేషన్‌ని బట్టి వాళ్ళు మారుతారు పిల్లలు గాబట్టి వలస వెళ్ళడం అనేది జరుగుతుంది సార్. హార్మోన్స్ ఇన్‌బాలెన్సింగ్ వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుందని మీకు అర్థమైతుంది గదా! హ్మ్. అంటే మీ సమాజంలోకి కొత్తగా రావాలనుకున్న వారికి మీరేం జెప్తారు? అంతే గాకుండా ఈ సమాజాన్ని మీరేం కోరుకుంటారు? చెప్పండి. కొత్తగా అంటే వచ్చే పిల్లలు టీనేజ్‌లోనే వస్తారు. 12-14 ఇయర్స్ మధ్యలో. ఎవరొచ్చినా కానీ మేము చెప్పేది ఫస్ట్ కౌన్సెలింగ్ అంటే కౌన్సెలింగ్ లాగానే మేము చెప్తాము. వద్దనే చెప్తాము. ఎందుకంటే ఆ బాబు చిన్న వయస్సు. తనేందన్నది తనకు ఒక క్వెషన్ మార్క్ లాగానే ఉంటుంది. క్లారిటీ ఉండదు. ఒక 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ అబ్బాయి నిజంగా మా దగ్గరికొస్తే వీళ్ళు ట్రాన్సేనా కాదా అన్నది మేము చూస్తాము. హావభావాలన్నది చెక్ జేస్తాము, చూస్తాము. కాకపోతే పర్సనల్‌గా నేను చెప్పేదేందంటే ఎవరైనా ఒక ట్రాన్స్‌జెండర్ నిజంగానే తను ట్రాన్స్ అయ్యి మా దగ్గరికొస్తే చదువుతో మా దగ్గరికొస్తే బావుంటదని నేననుకుంటున్నాను. మాక్సిమం ఒక ఇంటర్, డిగ్రీ అన్నా చేసి మా దగ్గరికొస్తే ఇప్పుడున్న సిట్యుయేషన్స్ ఈ మార్పుల వల్ల మాలా అడుక్కోవడం, మా కమ్యూనిటీలాగా ఇలా ఉండడం కాకుండా సామాన్యమైన ప్రజలు ఎలా బతుకుతున్నారో అబ్బాయిలు, అమ్మాయిలు వాళ్ళతో పోటీపడి బ్రతికే రోజులొస్తాయి కన్ఫర్మ్‌గా. ఓకే.
అది కన్ఫామ్గా అది వస్తుంది కూడా. ఈ రాబోయే తరాలలో అంటే ఒక 20-30 ఇయర్స్లో ఈ మార్పు అన్నది జరుగుతుంది. సమాజంలో ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాళ్ళు ఒక మనుషులు ఆడ మగతో పాటు మేము సమానమే, మేము ఒక హ్యూమన్ ఒక మనిషినని మమ్మల్ని యాక్సెప్ట్ చేసిన రోజు వాళ్ళతో సమానంగా మేము నిల్చుంటున్నాము. రాబోయే తరాలలో కూడా ఒక ఆడ మగను మించి మేము సమాజానికి ఉపయోగపడే రకంగా మేము ఉంటాం. ఓకే, మీరు సమాజం నుంచి ఇంతే కోరుకున్నది అంటే మిమ్మల్ని ఒక మంచిగా మీరు ఇప్పుడు గమనిస్తున్నారు అంటే వాస్తవంగా ఒక ట్రాన్స్జెండర్ అంటే కేవలం ఒక సెక్స్ వర్కరే కాదు, అంటే మాలో కూడా మంచితనం ఉంది, ఆ మంచితనాన్ని గుర్తించాలని సిరి గారు అంటున్నారు. అంటే చదువుకుని అంటే తెలియని వయసులో తప్పులు చేస్తూ వస్తూ ఉంటారు, కానీ అట్లాంటి పరిస్థితి మేము హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ ఉంది అని తెలిసినప్పుడు మాత్రం ఒకసారి మీకు ఎట్లాగో కొంచెం ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు ఎదుర్కొనే సమయంలో కొంచెం చదువుకొని వీళ్ళని కలిస్తే గనక రేపు తెల్లాటి వచ్చే తరానికి అంటే ఇజ్రాలో అన్న చిన్న చూపు కానీ దూషించే స్థాయి నుంచి మెరుగుపడి ఒక మంచి సమాజంలో మంచి వాళ్ళుగా నిలబడడానికి అవకాశం ఉంటుందని, దానికి వారు ఖచ్చితంగా మా సహకారం ఉంటుందని అంటున్నారు. సమాజానికి కూడా KV9 తరపున కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇజ్రాయెల్లో అందరూ చెడ్డవారు లేరు, అట్లా అని చెప్పి అందరూ మంచివారు లేరు. మా తపన కూడా అదే. అంటే జనరల్గా అందరూ ఇంటర్వ్యూలు చేస్తున్నారు, దానికి భిన్నంగా KV9 జరుగుతుండొచ్చు, కానీ ఒకటే, వాళ్ళని మనుషులుగా చూడండి. లక్షలు పోసి వేలు పోసి జంతువులను పెంచుకుంటున్నాం మనం, వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉన్నాం. అంటే ఆ ముద్దొచ్చే కుక్క పిల్లని ముద్దు పెడతా ఉన్నాం, దాని రూపురేఖలు చూసి కూడా మనం అది కంగారుగున్న కనుక కడిగేసి ముద్దు పెట్టుకుంటున్నాం. మనం సమాజంలో వీరు అనుభవిస్తున్న కష్టాలను చూసేనా మనం మనలో కూడా ఒకళ్ళని భావిద్దాం. దీనికి ప్రతి ఒక్కరం ముందడుగు వేయాలని KV9 తరపున ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. మనకి అవకాశం ఇచ్చిన సిరి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి. థ్యాంక్స్.